మీకు వాచ్ అవర్ కంప్లీట్ అయ్యాక మీ ఫ్యాన్స్ అందరికీ ఇచ్చుకోండి, బాధ లేదు. అయ్యో లేదండి, మీరు మంచిగానే చెప్పారు, వాళ్ళు మంచిగానే అర్థం చేసుకుంటారు శరత్ గారు. ఇప్పుడు నా మంచి కోరే వాళ్ళు ఎట్లయినా నన్ను మంచిగానే అర్థం చేసుకుంటారు. మా అక్కకే వాచ్ అవర్ యాడ్ అయింది కదా అని తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఇంకా నా తమ్ముళ్ళు ఎలా అవుతారు, నా మంచి కోరే వాళ్ళు ఎలా అవుతారు. హాయ్ సిరి సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. బాగున్నారా సిరి సిస్టర్? టీ తాగారా సిరి సిస్టర్? లైక్ డన్ 35 చూపిస్తుంది ఏంటి సిస్టర్ మీరు లైక్ చేశాక కూడా? షేక్ గారు లైక్ చేయరా? షేక్ గారు టీ తాగారా? షేక్ గారు వెల్కమ్ టు లైవ్ అండి. ఏంటి రాగానే లైక్ అడుగుతుంది అనుకోకండి, చాలా టైం అవుతుంది కదా లైవ్ పెట్టి, ఇంకా లైవ్ ఎండ్ చేద్దాం అనుకుంటాను. లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఒక 35 చూపిస్తుంది నాకు. ఇంకో 5 అయితే 40 అయిద్ది అని చెప్పేసి రాగానే అడుగుతున్నాను అంతే. విచ్ షిఫ్ట్ బెస్ట్ అక్క నాకు అంటే ఏదైనా ఒక పర్మనెంట్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చా వినయ్ కుమార్ తమ్ముడు? అలా అలాంటి ఆప్షన్ మీకు ఉందా? అలాంటి ఆప్షన్ ఉంటే చెప్పు, నేను చెప్తాను. అలాంటి ఆప్షన్ ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ 12:30 టు 10 ఉంది కదా, అది బెటర్ కదా. చక్కగా ఏమైనా వర్క్స్ ఉన్నా కూడా చూసుకొని లంచ్ చేసేసి వెళ్ళిపోయామంటే మళ్ళీ నైట్ కల్లా వచ్చేసి 10:30 కల్లా వచ్చి లంచ్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ ఉంటే మాత్రం 12:30 టు 10 ఆప్షన్ చూస్ చేసుకో. హాయ్ అండి, అందరు టీ తాగారా? తాగామండి శివకుమార్ గారు, మీరు తాగారా? సారీ నేను తాగలేదండి. హాయ్ అక్క, నేను కృతిక. ఈ షిఫ్ట్ బెస్ట్ అక్క నాకు అమ్మో. హాయ్ హాయ్ అమ్మో, బాగున్నావా అమ్మో? వెల్కమ్ టు లైవ్ రా. హాయ్ సిరి సిస్టర్ అంటున్నాడు సతీష్ తమ్ముడు. అశోక్ 2 అవర్స్ ఉండొచ్చు కదా. కృతిక 2 అవర్స్ అవుతుందిరా అప్రాక్స్, ఇంకా 2 అవర్స్ అవుతుందిరా అప్రాక్స్. కోతులు పడుకున్నారు, మళ్ళీ పడుకోబెడితే నైట్ 12 చేస్తారు ఇంకా. శరత్ అదేం లేదు, బట్ అక్కనే అర్థం చేసుకోవాలి. అమ్మ సతీష్ తమ్ముడు, నేను అర్థం చేసుకున్న తమ్ముడు. నీకోసం నేను ఉన్నో రమ్యకి ఎట్లా మంచిగా మాట్లాడుకుంటామో నీకు తెలియదు సతీష్ తమ్ముడు. ముందు మెచ్చుకుంటేనే గుడ్డని కాదు, ముందు తిట్టినంత మాత్రంగా కోపం ఉందని కాదు, అర్థం చేసుకుంటాడో అని అంటుండని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను కీర్తన గారి లైవ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను, స్టిల్ వద్దు అనే చెప్తాను. రమ్య గారికి కూడా అదే చెప్తాను, ఎవరికి బ్లూ ఇవ్వకండి అని. అవునండి శరత్ కుమార్ గారు, కరెక్టే, నేను కూడా విన్నాను. రమ్య చెప్పింది వినయ్ కుమార్ గారు చేసుకోవచ్చు. ఓకే ఓకే తమ్ముడు, ఇంకేంటి మరి ఏం చక్క 12:30 టు 10 షిఫ్ట్ పెట్టుకో, బెటర్ కదా ఇంకా నీకు. ఓకే అక్క, ఓకే రా కృతిక. ఇంకా ఏం చేస్తున్నావురా కృతిక? సతీష్ ప్రో ఫుడ్ ఫెసిలిటీ ఉంది అక్క. ఇంకేంటి నాని, ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందిగా, సూపర్. ఇంకా ఎంచక్క 12:30 టు 10 పెట్టుకో నాని, బాగుంటుంది. అది నా సజెషన్, నీకు ఆ టైం కుదిరితే పెట్టుకో. సతీష్ బ్రో ఆవిడ కాదు అర్థం చేసుకోవాల్సింది, ఛానల్ ఆవిడకి ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం అనేది మన సైడ్ నుండి. అబ్బా థ్యాంక్స్ అండి శరత్ కుమార్ గారు, నైస్ మెసేజ్ అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. కృతిక ఇంకా 1 అవర్ ఉండక్క. వామ్మో, అంత టైం లేదురా కృతిక, పిల్లలకి స్నాక్ చేయాలరా. ఏదైనా లేపి వాటర్ తాపిచ్చి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలి. నేనేమైనా బ్యాచిలర్నారా అంతసేపు ఉండడానికి? లేపి స్నాక్ పెట్టి వాళ్ళని కొంచెం బయటికి తీసుకెళ్ళి ఆడిపించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి స్నానాలు చేయించి అన్నం కూర అండి తినిపించి వాళ్ళని ఆడిపించి వాళ్ళని పడుకోబెట్టే వరకు 12 అయిపోద్ది. ఇట్లుంటే తర్వాత మొత్తం నా టైం, నా వర్క్ అంతా ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇంకో నో టైం, నో ఖాళీ. కుదిరితే మాత్రం డైలీ నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయరా కృతిక. డైలీ నేను పక్క 3:30కి పెడతాను ఎగ్జాక్ట్లీ. మీ పిల్లలు నిద్ర లేవలేదా? ఇంకా లేసారండి మధు గారు. 3 టైమ్స్ లేస్తే 3 టైమ్స్ మళ్ళీ పడుకోబెట్టాను లైవ్లోనే. అక్క ఈరోజు ఎందుకు మరి గొడవ అయింది? అదే నాని నేను చెప్పింది దానికోసం. దేనికి అమ్మ, 1 సెకండ్. గ్రీన్ వచ్చిందేంటి, ఒక్క నిమిషం.